Hello everyone, welcome to AKSIAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 28th December 2024 సంబంధించి హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. ఇండియా చైనా టాక్స్ లో పారదర్శకత లేదా అనే కోణంలో ఒక ఎడిటోరియల్ అనేది చూద్దాం. క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమనిటీ ట్రీటీ తీర్మానాన్ని తీసుకొచ్చిన UNGAకి సంబంధించి భారతదేశంలోని శాసనసభలకు నిర్ణీత పదవీకాలం ఉండాలా అనే ఒక స్పెషల్ ఎడిటోరియల్ రిలేటెడ్గా శ్రీలంక తమిళ్ ఇష్యూ ఎప్పుడు పరిష్కారం అవుతుంది దిశగా మనకి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఉంది. ఇండియా UK రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఒక స్మాల్ ఆర్టికల్. అదేవిధంగా ప్రపంచంలోనే పెద్ద మ్యూజియంని భారత్లో రాబోతుందా, దీనికి సంబంధించి ఏ కంట్రీ మనకి సంబంధం ఉంది అనేది కూడా ఇక్కడ చూద్దాం. భారతదేశాన్ని ట్రాఫిక్ కింగ్గా అమెరికా ఎందుకు పిలుస్తుంది అనేది కూడా ఈరోజు ఆర్టికల్స్లో ఇంపార్టెన్స్గా చూడొచ్చు. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పాజిటివ్ డైరెక్షన్స్. అంటే గతంలో మనకి గత 2-3 రోజులుగా ఇండియా చైనా టాక్స్ రిలేటెడ్గా మనకి 23rd మీటింగ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్గా మనకి ఇండియా చైనా అనేది టాక్స్ అనేది జరిగాయి. దీనికి సంబంధించి నిన్నటి వీడియోలో కూడా మనం చూసాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం చూస్తే 23rd స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ 2020 గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్స్ ఏదైతే స్టాండ్ ఆఫ్ ఉందో తర్వాత 4 years జరిగిన తర్వాత ఇప్పుడు మనకి 23rd స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ అనేది కండక్ట్ అవుతుంది. ఈ మధ్యలో మనం చాలా గ్యాప్ అనేది మనం చూడొచ్చు. రైట్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, అదేవిధంగా చైనీస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాక్స్ అనేవి మనం చూసాం. సో అదేవిధంగా ఇది ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్గా మనం చెప్పుకోవచ్చు 2019 తర్వాత. రైట్. సో 2019లో లాస్ట్లో జరిగింది. అయితే ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్స్ అనేవి ఫస్ట్ మనకి 2003లో స్టార్ట్ చేశారు అనేది కూడా మనం ఏమైనా చూసాం. రైట్. సో ఇక్కడ కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే ఈ పర్టికులర్ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ అనేది ప్రథమంగా మనం మాట్లాడుకోవాలి. 1962 వార్ తర్వాత మనకి ఇంకా రిజాల్వ్ కాని బార్డర్ ఇష్యూ అనేది మనకి ఇంకా స్టిల్ మనకి ఇప్పటికీ ఉంది. అది మనకి 2005 ఒప్పందం ఏదైతే ఉందో 11 పాయింట్ ఫార్ములాగా మనం చెప్తాం. రైట్. 11 పాయింట్ ఫార్ములా లేదా 11 పాయింట్ ఫ్రేమ్వర్క్గా మనకి క్రియేట్ చేసేటప్పుడు 2005 అగ్రిమెంట్కి సంబంధించి ఇది ముఖ్యంగా ఈ డిస్ప్యూట్స్ ఏవన్నాయో ముఖ్యంగా శాంతి మరియు ప్రశాంతతను కొనసాగిస్తూ ఈ వివాదాలను పరిష్కరించడానికి ఈ 11 పాయింట్ల ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చారు. రైట్. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఈ పర్టికులర్ ఆర్టికల్స్ సంబంధించి మనం ఈ ఎడిటోరియల్ రిలేటెడ్గా కీ డెవలప్మెంట్స్ ఏంటి, ఈ టాక్స్ మధ్య 23rd స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్స్ అనేవి జరిగాయి. ఓకే, వాట్ హ్యాపెండ్ అనేది ఇక్కడ తెలుసుకుంటే ముందుగా ఫస్ట్ మనకి టాక్స్ అనేవి మళ్ళీ పునరావృతం అయ్యాయి. అది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్స్ అనేవి 2020 గాల్వన్ క్లాషెస్ తర్వాత జరగలేదు కాబట్టి ఇవి మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం 3500 ఆల్మోస్ట్ కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో LAC బార్డర్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ అనేది అడ్రస్ చేయడానికి ఇది ఒక మెకానిజంగా మనకి స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం మనకి ఉపయోగపడుతుంది. రైట్. దీన్ని మనం రెజ్యూమ్ చేసాం. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కైలాష్ మానసరోవర్ యాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ రిలేటెడ్గా అగ్రిమెంట్ అనేది రీస్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పిల్గ్రిమేజ్ రూట్ ఏదైతే ఉందో దానికి ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అగ్రిమెంట్ అనేది. రైట్. కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది మనకి ముఖ్యంగా హిందూస్ కావచ్చు, అదేవిధంగా జైనస్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం. రైట్. ఈ యాత్ర అనేది. రైట్. సో 2020లో ఎప్పుడైతే ఈ గాల్వన్ క్లాషెస్ జరిగాయో అప్పటి నుంచి ఈ టెన్షన్స్ వల్ల ఇది ఆగిపోయింది. రైట్. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మేజర్గా డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇవి కాకుండా మనకి అదర్ రీఎంగేజ్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానంగా బార్డర్ ట్రేడ్ ఏదైతే ఉందో సిక్కింలో దాని గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ సిక్కింలో బార్డర్ ట్రేడ్కి సంబంధించి, అదేవిధంగా డేటా షేరింగ్ ట్రాన్స్బౌండరీ రివర్స్ సంబంధించి డేటా షేరింగ్ కావచ్చు దాని గురించి కూడా మాట్లాడారు. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అనేవి రీఓపెన్ అయిన డిస్కషన్ సంబంధించి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ రీఓపెనింగ్ అవ్వడం, అదేవిధంగా వీసాస్ని ఈజింగ్ చేయడం, అదేవిధంగా జర్నలిస్ట్ ఎక్స్చేంజెస్ సంబంధించి రెజ్యూమ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. రైట్. సో ఇవి మనకి ఈ టాక్స్లో
ప్రధానంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే పాజిటివ్స్ ఏంటి, పాజిటివ్ నోట్ అనేది అంటే మొన్నటి నుంచి మనం పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ సిగ్నల్స్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే పాజిటివ్ డైరెక్షన్స్, పాజిటివ్ కన్సెన్సస్ అంటే సానుకూల ఏకాభిప్రాయం అనేది ఏం జరిగింది అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే LAC డీఎస్కలేషన్ అనేది మనకి ఒక కంటిన్యూ అవుతుంది కాబట్టి అదొక పాజిటివ్ సిగ్నలే. అదేవిధంగా మనకి బౌండరీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది మనకి 2005 అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రీవిజిట్ చేస్తున్నాం, రైట్. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ సిగ్నల్గానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేవి స్ట్రెంథెన్ చేస్తూ బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు, రైట్. సో అంటే ఇక్కడ CBM అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే ప్రీవియస్గా మనకి ఈ CBMs అనేవి అగ్రిమెంట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 1993 బార్డర్ పీస్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్కి సంబంధించి, అదేవిధంగా 2005 మనం ముందుగా చెప్పినట్టు 11 పాయింట్ ఫార్ములా ఫ్రేమ్వర్క్ సంబంధించిన రెండు చూసుకుంటే మనకి ఈ రెండు ముఖ్యంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి, అదేవిధంగా ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి, రైట్. సో ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం ప్రాసెస్ వర్కింగ్ మెకానిజం సంబంధించి కోఆర్డినేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ SR మీటింగ్ అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే 2025కి షెడ్యూల్ చేశారు, అది ఇండియాలో, రైట్. సో ఇప్పుడైతే ఇది ప్రజెంట్ బీజింగ్లో జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ 2025లో ఇది ఇండియాలో జరగబోతుంది, రైట్. సో అయితే స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఈ పర్టికులర్ విజిట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే రీఎంగేజ్మెంట్ అనేది మనకి కొన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ రీఎంగేజ్మెంట్ అనేది జరిగింది. బైలాటరల్ ట్రేడ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా అండ్ చైనా రిలేటెడ్ బైలాటరల్ ట్రేడ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎకనామిక్ ఎంగేజ్మెంట్కి సంబంధించి బైలాటరల్ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ 136 బిలియన్ అనేది రీచ్ అయింది 2022లో, డిస్పైట్ మనకి పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ, రైట్. సో అయితే 75th ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 75th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఇండియా చైనాకి 2025లో జరగబోతున్నాయి. అదేవిధంగా SCO సమ్మిట్ అనేది కూడా చైనాలో జరగబోతుంది, రైట్. సో ఇవి మనకి ఒక ఆపర్చునిటీస్గా హై లెవెల్ ఎంగేజ్మెంట్కి సంబంధించి అప్కమింగ్గా మనకు ఉపయోగపడతాయి అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి ప్రధానంగా ఈ డిస్కషన్స్. అయితే ఛాలెంజెస్ అనేవి మనకి ఇక్కడ సవాళ్ళు అయితే లేకపోలేదు, రైట్. సో ఎంత పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ ఛాలెంజెస్ అనేవి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా సో మెకానిజమ్స్ అనేవి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మళ్ళీ జరగకుండా అంటే 2020 గ్యాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్స్ లాంటివి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ కంట్రోల్ ట్రాన్స్గ్రెషన్స్ లాంటివి మళ్ళీ జరగకుండా ఒక మెకానిజమ్స్ లాంటివి లేవు. అదొక ఇంపార్టెంట్ సవాల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో పాజిటివ్సా నెగిటివ్స్ అనేది మనకి పబ్లిక్కి స్టేక్ హోల్డర్స్ అంటే కొంత భాగస్వామ్యాలకు సంబంధించిన ట్రస్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలంటే ముందు ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అనేది కావాలి. అంటే ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది అందరినీ నమ్మించాలనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ మనకి రీస్టోరేషన్ ఆఫ్ స్టాటస్ క్యో ఏంటి అంటే ఇక్కడ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కంపల్సరీ మనకి యథాతథ స్థితి, మునుపటి యథాతథ స్థితిని ప్రాధాన్యతగా పునరుద్ధరించడం అనేది కూడా ప్రధానంగా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, రైట్. సో ఇవి మనకి మేజర్గా ఇండియా చైనా రిలేషన్స్ వైజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ అండ్ ఆబ్ట్యూస్ ఇండియన్ స్టెన్స్. ఇక్కడ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ అంటే మానవత్వం మీద మనకి ముఖ్యంగా నేరాలు ఏంటి అనేది మనుషుల మీద లేదా మానవత్వానికి సంబంధించిన నేరాలుగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఇంటర్నేషనల్ వైజ్ మనం తీసుకోవచ్చు, బట్ ఇక్కడ హ్యూమన్ రైట్స్ రిలేటెడే కాబట్టి కంపల్సరీ సోషల్ జస్టిస్ టాపిక్లోనూ మనం కవర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం కంటెక్స్ట్ అనేది చూస్తే రీసెంట్గా మనకి అంటే December 4th UNGA యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఒక రెజల్యూషన్ అనేది అప్రూవ్ చేసింది. నెగోషియేషన్స్ డిస్కషన్స్ సంబంధించి ఒక ట్రీటీని, అదే క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ ట్రీటీ. దీనికి సంబంధించి December 4న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఈ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలపై ఒప్పందం కోసం చర్చలను ఆమోదించే ఒక తీర్మానం రెజల్యూషన్ని ఆమోదించింది, రైట్. సో ఇది ఒక డెడికేటెడ్ ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్గా
మనం ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ CAH అంటే క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడానికి, అదేవిధంగా వాటిని నిరోధించడానికి, రైట్, అది మెయిన్ ఎయిమ్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం గమనిస్తే ముఖ్యంగా ఇక్కడ ఈ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీలో ఏ క్రైమ్స్ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీలో ముఖ్యంగా కొన్ని చర్యలు, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్టెర్మినేషన్ అంటే సమూల నాశనం చేయడం దేన్నైనా, రైట్, అదేవిధంగా నెక్స్ట్ ఎన్సాల్వ్మెంట్ అంటే బానిసత్వం కావచ్చు, రైట్, అదేవిధంగా అత్యాచారం, రేప్ కావచ్చు, రైట్. ఇలాంటి చర్యలు మనకి ఈ CAH అంటే క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీలో ఉన్నాయి, రైట్. సో ఇవి ఫస్ట్ మనకి 1945 లండన్ చార్టర్లో ఇవి కోడిఫై చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మనకి రోమ్ స్టాట్యూని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రోమ్ స్టాట్యూట్ అంటే రోమ్ శాసనం. ఇది ముఖ్యంగా ఈ పర్టికులర్ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని శిక్షలు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం మనం రోమ్ స్టాట్యూట్ గవర్న్ చేస్తుంది ప్రజెంట్. ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో ICC అనేది చూసుకుంటుంది అనమాట, రైట్. సో అయితే ఇక్కడ రోమ్ కాన్ఫరెన్స్, రోమ్ స్టాట్యూట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే రోమ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది 17 జూలై 1998 జరిగింది. ఆ తర్వాత మనకి 2002 జూలై 1న ఈ క్రియేషన్ అనేది జరిగింది. ఏది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, రైట్. సో ఈ రెండు మనకి ఈ గ్యాప్లో జరగడం 2002 తర్వాత ఈ స్టాట్యూట్ ఏదైతే ఉందో, ఈ శాసనం ఏదైతే ఉందో కొన్ని కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ సంబంధించి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ జెనోసైడ్స్ కావచ్చు, అంటే మారణ హోమాలు కావచ్చు, లేదా క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ అనేది కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అదేవిధంగా వార్ క్రైమ్స్, యుద్ధానికి సంబంధించిన నేరాలు కావచ్చు, ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. 2010లో కూడా మళ్ళీ అమెండ్మెంట్ కూడా చేశారు, రైట్. సో క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ సంబంధించి కూడా తీసుకొచ్చారు, రైట్. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడగలంటే జినోసైడ్ లేదా వార్ క్రైమ్స్ లాగా మనకి సపరేట్గా ట్రీటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జినోసైడ్ కన్వెన్షన్ ఆఫ్ 1948, జెనోసైడ్ కన్వెన్షన్ ఆఫ్ 1948 అనేది ముఖ్యంగా ఈ ట్రీటీ అనేది జెనోసైడ్స్ లేదా వార్ క్రైమ్స్ సంబంధించింది చూసుకుంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ CAH అంటే క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీకి సంబంధించి స్పెసిఫిక్గా ట్రీటీ అంటూ ఒప్పందం అంటూ లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే మారణ హోమం లేదా యుద్ధ నేరాలకు సంబంధించి కాకుండా మనకి స్పెషల్గా దీనికి సంబంధించి ఒప్పందం అయితే ప్రాపర్గా లేదు. దాని మీద ఫోకస్ చేయాలి. అయితే అవసరం ఏంటి, దీనికి సంబంధించి ఒక ట్రీటీ ప్రత్యేకంగా ఏంటి, అవసరం ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇప్పుడు ముఖ్యంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో మనకి ICC, ముఖ్యంగా ఈ జ్యూరిస్డిక్షన్ చూసుకుంటే మనకి కొంత మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇది లిమిట్ అయి ఉంది, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అవసరం, రైట్. సపరేట్గా CAH అంటే ఇక్కడ రోమ్ స్టాట్యూట్ అంటే రోమ్ శాసనం ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సంబంధించి మనం ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా జరిగితే దానికి సంబంధించి మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సాల్వ్ చేసేలా ఇది ఉంది. కాబట్టి కంపల్సరీ మనకి CAHకి సంబంధించిన ట్రీటీ అనేది రావాలి. నెక్స్ట్ రోమ్ స్టాట్యూట్ అనేది పర్టికులర్గా ఇండివిజువల్ అకౌంటబిలిటీ మీద మాత్రమే ఫోకస్ చేసింది, అంటే వ్యక్తిగత జవాబుదారీతనం. బట్ CAH ట్రీటీ అనేది కంపల్సరీ స్టేట్స్ అకౌంటబిలిటీ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. స్టేట్స్ అంటే గవర్నమెంట్స్, రైట్. గవర్నమెంట్స్ జవాబుదారీతనానికి సంబంధించి తీసుకురావాలి. దానికి సంబంధించి కూడా మనకి CAH అవసరం ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనకి బ్రాడర్ స్కోప్ అనేది కంపల్సరీ క్రైమ్స్ అనే వాటికి బ్రాడర్ స్కోప్ అంటే ఎక్కువ పరిధిని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్ష లాంటివి, లేదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం లాంటివి, అదేవిధంగా క్రైమ్స్ అగెనిస్ట్ ఇండిజినియస్ పాపులేషన్ అంటే మన స్వదేశీ జనాభాపై జరుగుతున్న నేరాలు, ఇలాంటివి నేరాలు చేర్చడానికి మనకి విస్తృత పరిధి అయితే అవసరం. దానికి కూడా మనకి ఇక్కడ నీడ్ అయితే ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. అయితే దీని మీద ఇండియా స్టాండ్ ఏంటి, ఇండియా పొజిషన్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, రోమ్ స్టాట్యూట్ ఏదైతే ఉందో రోమ్ శాసనంలో అయితే ఇండియా అనేది ఇంకా పార్టీ అయితే కాదు, ఇందులో సైన్ అయితే చేయలేదు. బట్ అయితే ఇంటర్నేషనల్ క్రైమ్స్ లాంటివి ఏమన్నా హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ నేషనల్ కోర్ట్స్లోనే తేల్చుకుంటుంది, మన సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటుంది. కానీ ఇంటర్నేషనల్ క్రైమ్స్ రిలేటెడ్గా ఎప్పుడు ఈ రోమ్ స్టాట్యూట్ మీద డిపెండ్ అవ్వలేదు ఇప్పటి వరకు, రైట్. సైన్ కూడా చేయలేదు. అయితే ఈ ఇంక్లూజన్ అయితే ఈ యాక్ట్ సంబంధించి కొన్ని డిసపిరియన్సెస్ అండర్ CAH, ఈ CAH తీర్మానం ఏదైతే ఉందో UNGA ఇప్పుడు తీసుకుంటున్న CAH తీర్మానం, ట్రీటీ తీర్మానం ఏదైతే ఉందో దాంట్లో
స్పెసిఫిక్గా వీళ్ళు బలవంతంగా అదృశ్యం చేయడం అంటే డిసపియరెన్సెస్ అండర్ ఇన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ అంటాం. ఇవి మనకి ఇంక్లూడ్ చేయడం దాదాపు ఇష్టం లేదు. దీన్ని అపోజ్ చేస్తుంది ఇండియా. ముఖ్యంగా టెర్రరిజం లేదా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ లాంటివి సపోర్ట్ చేస్తుంది, రైట్. సో ఇవి మనకి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్డెప్త్ స్టడీ అనేది సిఏహెచ్ ట్రీటీకి సంబంధించి ఇన్డెప్త్ స్టడీ అనేది చాలా అవసరం అనేది కూడా సజెషన్ అయితే ఇచ్చింది ఇండియా. రోమ్ శాసనం సంబంధించి మనం ఆల్రెడీ రోమ్ స్టాట్యూ ఉంది, సిఏహెచ్ కూడా ఇంచుమించు అలాంటివి ఉంటే రెండు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ నకిలీ లేదా దాన్ని ఏమంటారు ముఖ్యంగా డూప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తుంది ఇండియా, రైట్. సో అయితే డొమెస్టిక్ కంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే ఇండియా అనేది సిఏహెచ్కి సంబంధించి లెజిస్లేషన్లో కూడా మనకి ఏమి లేవు, రైట్. సో ఇండియా నేషనల్ కంటెక్స్ట్లో కూడా మనకి పర్టికులర్ లాస్ అయితే క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ రిలేటెడ్గా శిక్షలు కానీ దానికి సంబంధించిన చట్టాలు కానీ ఏమీ లేవు, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అదేవిధంగా జస్టిస్ ఎస్ మురళీధర్ ఆల్రెడీ రికమెండ్ చేశారు, దీనికి సంబంధించి హైలైట్ చేశారు. ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉందో క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీకి సంబంధించి కంపల్సరీ గ్యాప్ ఉంది అని 2018లోనే చెప్పారు. ఇది కంపల్సరీ ఇంటర్నేషనల్ క్రైమ్స్ అనేవి ఇండియన్ లాకి కంపల్సరీ ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్పారు, రైట్. సో అయితే రీసెంట్ క్రిమినల్ లాస్ అనేవి మనకి అమెండ్ చేసుకున్నాం, రైట్. క్రిమినల్ లాస్ ఐపీసీ కావచ్చు, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ కావచ్చు, అదేవిధంగా మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు. వీటిని మనం ముఖ్యంగా భారత న్యాయ సంహిత బిల్, అదేవిధంగా మనకి భారత నాగరిక సురక్ష సంహిత అని, అదేవిధంగా భారతీయ సాక్ష్య బిల్ అని ఇలా తీసుకొచ్చాం, రైట్. వీటిలో ఎక్కడా కూడా ఈ పర్టికులర్ అమెండ్మెంట్స్ రిలేటెడ్ మనం చూసుకుంటే క్రైమ్స్ అగెనిస్ట్ హ్యూమానిటీ రిలేటెడ్గా కూడా ఎక్కడ అడ్రస్ చేయలేదని కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇది ఎంత అవసరం అనేది కూడా మనం ఫోకస్ చేస్తే మియన్మార్ ఘటన మనం చూసాం. మియన్మార్ రోహింగ్యా కేసు ఏదైతే ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ కేసు ముఖ్యంగా గాంబియా కంట్రీ ఏదైతే ఉందో మనకి వెస్టర్న్ ఆఫ్రికాకి సంబంధించి ఉన్న కంట్రీ గాంబియా ఏదైతే ఉందో అది ఒక కేసు ఫైల్ చేసింది మయన్మార్ మీద, అగెనిస్ట్ మయన్మార్ మీద. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఈ పర్టికులర్ జెనోసైడ్ కన్వెన్షన్ ఫర్ అట్రోసిటీస్ అగెనిస్ట్ రోహింగ్యాస్ అంటే మయన్మార్ రోహింగ్యా కేసు సంబంధించి రోహింగ్యాలపై దురాఘాతాలకు సంబంధించి జెనోసైడ్ కన్వెన్షన్ కింద గాంబియానే ఐసీజేలో మయన్మార్పై కేసు పెట్టింది, రైట్. సో ఇలాంటివి జరిగాయి. అదేవిధంగా అంతర్జాతీయ యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో మనకి ముఖ్యంగా ఇండియాస్ పొజిషన్ అనేది కంపల్సరీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఇంపార్టెన్స్తో ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ అనేవి తీసుకురావాలనేది కూడా ఇక్కడ ఉంది, రైట్. సో అంటే ఇక్కడ పర్టికులర్గా ఇండియా ఆర్గ్యుమెంట్ ఏంటి, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే మన పర్టికులర్గా మనకున్న ప్రాదేశిక అధికార పరిధిని మనం ఫోకస్ చేస్తూ ఇంటర్నేషనల్ యంత్రాంగం కూడా మనకి వర్క్ చేయాలనేది కూడా ఇక్కడ చెప్తుంది ఇండియా పరం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టెరిటోరియల్ మనం చూసుకుంటే షుడ్ లెజిస్లేచర్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఫిక్స్డ్ టెన్యూర్స్. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే లెజిస్లేచర్స్ అనేవి ఫిక్స్డ్ టెన్యూర్స్. మనం ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే పాలిటీ రిలేటెడ్గా మనం ఇది కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే మనకి రీసెంట్గా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం గత వారం నుంచి చూస్తున్నాం. అందులో 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నాం 2024, రైట్. సో ఇది మేజర్ కంటెక్స్ట్. ఇక్కడ కరెంట్ ఫ్రేమ్వర్క్ మనం అర్థం చేసుకుంటే కాన్స్టిట్యూషన్ అనేది ప్రధానంగా ప్రజెంట్ మనం ఎలా ఉందనేది చూస్తే 5-year టర్మ్ అనేది లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, ఎప్పుడైనా రిజర్వ్ చేయొచ్చు ఎవెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చెప్తుంది. అంటే రాజ్యాంగ లోక్సభ కావచ్చు రాష్ట్ర శాసనసభలకు 5 ఏళ్ల పదవీ కాలాన్ని క్లియర్ కట్గా అందిస్తుంది. అవసరమైతే వాటిని ముందుగానే రద్దు చేసే సౌలభ్యం కూడా ఉంది. కొన్ని పొలిటికల్ ఎగ్జిజెన్సీస్ అంటే రాజకీయ అవసరాలకు అస్థిరతను పరిష్కరించడానికి కూడా తరచుగా మధ్యంతర ఎన్నికలు అవసరంగా కూడా చెప్తున్నాయి, రైట్. సో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ కంపారిజన్ అనేది మనం ఇక్కడ తీసుకురావాలి. అంటే మన దేశానికి సంబంధించి అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ కంపారిజన్ అనేది చూస్తే యూకేలో మనం చూస్తే యూకేలో ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్స్ యాక్ట్ అనేది 2011 ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్ యాక్ట్స్ అనేది ఉంది. ఇందులో ఫుల్ 5-year టర్మ్స్ అనేవి
గ్యారంటీ చేశారు. బట్ ఇది 2022లో రిపీల్ చేశారు. ఎందుకు? కొన్ని కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ లాంటివి, పాలసీ పెరాలసిస్ లాంటి ఛాలెంజెస్ వాళ్ళకి ఎదురయ్యాయి కాబట్టి 2011లో తీసుకొచ్చినప్పటికీ 2022లో దాన్ని రద్దు చేశారు. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ కేసుగా చెప్పుకోవచ్చు కంపారిజన్గా. అదేవిధంగా జర్మనీ చూసుకుంటే, జర్మనీలో కన్స్ట్రక్టివ్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అనేది ఉంది. కన్స్ట్రక్టివ్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఇది ముఖ్యంగా అస్థిరతను తగ్గిస్తూ, అంటే ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో దేశంలో రాజకీయాలకు సంబంధించి, ప్రత్యామ్నాయంగా దాని స్థానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని భర్తీ చేయడానికి అనుమతిస్తుంది. అంటే ఇట్ అలౌస్ ఏ గవర్నమెంట్ టు బి రీప్లేస్డ్ ఓన్లీ వెన్ అన్ ఆల్టర్నేటివ్ ఈజ్ రెడీ టు టేక్ ఇట్స్ ప్లేస్. రైట్. సో ఏ గొడవ లేని పొజిషన్ ఇది. రైట్. సో జర్మనీ అనేది అవలంబిస్తుంది. ఇలాంటి పొజిషన్ సంబంధించి మనకి ఇండియాకి సంబంధించి అవలంబించే ఛాన్స్ ఉందా అనేది ఇక్కడ మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి కీ ఫీచర్స్ అనేవి, అంటే ముఖ్యంగా ఈ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2024లో ప్రధాన లక్షణాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. రైట్. సో ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఫిక్స్డ్ టెన్యూర్. రైట్. ఫిక్స్డ్ టెన్యూర్ మెకానిజం అనేది చెప్పుకోవచ్చు. లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అనేవి సింక్రనైజ్ అవుతాయి అన్నమాట, అంటే ఏకకాలంలో జరుగుతాయి. అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేవి కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే, అంటే ఈ మధ్యంతర ఎన్నికలు అవసరమైతే మిగిలిన 5 ఏళ్ల కాలానికి మాత్రమే శాసనసభలను ఎన్నుకుంటాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే, ఆర్గ్యుమెంట్స్ అనేవి అగెనిస్ట్గా ఏమున్నాయి దీనికి సంబంధించి, అంటే సపోర్టింగ్, ఈ బిల్ని సపోర్ట్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ అనేది చూస్తే గవర్నెన్స్ అనేది ప్రాపర్గా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, అంటే పరిపాలన సానుకూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ వల్ల, ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల మనకి కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది పరిపాలనకు సంబంధించి, దాన్ని రెడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా కాస్ట్ ఎఫిషియన్సీ అనేది కూడా, అంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ అనేవి తగ్గించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేజర్ కన్సర్న్, అంటే సవాల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్కి సంబంధించి సేవింగ్స్ అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పచ్చు, కానీ పొలిటికల్ పార్టీస్ పరంగా మనం చెప్పట్లేదు. రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి అకౌంటబిలిటీకి సంబంధించి కూడా జవాబుదారీతనం, పార్లమెంటరీకి సంబంధించి మనం పార్లమెంటు జవాబుదారీతనాన్ని కూడా మనం మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది కూడా చెప్తున్నారు. అయితే కన్సర్న్స్ ఏంటి అంటే, అపోజిషన్స్ వాళ్ళు ఏంటి రైజ్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే ఫెడరలిజం, మనకున్న సమాఖ్య భావన ఏదైతే ఉందో దానికి కొంత, అంటే స్టేట్కి సంబంధించి ముఖ్యంగా ఆటోనమీ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్, రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన స్వయం ప్రతిపత్తి ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ రెండింటికి అలైన్ చేస్తే. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 5 years టర్మ్స్ లోక్సభతో అలైన్ ఎప్పుడైతే చేసామో ఆ సమాఖ్య దెబ్బతింటుంది అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ స్టెబిలిటీ, అంటే రాజకీయ అస్థిరత అనేది కూడా మనకి ఇక్కడ స్థిరత్వం అనేది కూడా మనం అండర్మైన్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా చెప్తున్నారు. అంటే గవర్నెన్స్ రిలేటెడ్గా కొన్ని షార్టర్ టెన్యూర్స్ అనేవి కొంత స్టేబుల్ గవర్నెన్స్ని కొంత కంట్రోల్ చేయొచ్చు, దెబ్బతీయచ్చు. అదేవిధంగా ఇష్యూస్ అనేవి హార్స్ ట్రేడింగ్ అనేది స్పెషల్గా చెప్పుకోవచ్చు. హార్స్ ట్రేడింగ్. రైట్. ఎమ్మెల్యేలు ఎంపీస్ సంబంధించి వేరే పార్టీకి మనకి ఇక్కడ మానిటైజేషన్ రిలేటెడ్ డిస్ప్లేస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఈ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే పొలిటికల్ స్టెబిలిటీ అండర్మైన్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఓటర్ బిహేవియర్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓటర్ బిహేవియర్ అనేది కొన్ని ఫియర్స్ ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్, అంటే జమిలీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కంపల్సరీ ఓటర్స్ ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ అనేది కూడా కొన్ని భయాలు అయితే ఉన్నాయి. బట్ హిస్టారికల్ ఇన్స్టెన్సెస్ మనం చూస్తే 2014 ఢిల్లీలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం క్లియర్ కట్గా ఈ స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ సంబంధించి క్లియర్ కట్గా ఓటర్స్కి దాని తేడాలు అయితే క్లియర్ కట్గా మనకి అర్థమయ్యాయి. రైట్. సో ఇక్కడంతా ప్రాబ్లం అయితే లేదనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఛాలెంజెస్ ఏంటి అండ్ గ్యాప్స్ ఏంటి మనకి ఈ పర్టికులర్ బిల్లులో. రైట్. సవాల్లో చూసుకుంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది స్టేట్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఫ్రీక్వెంట్ ట్రంకేటెడ్ టెన్యూర్స్, అంటే ఈ ట్రంకేటెడ్ అంటే ఎప్పుడైతే మిడ్ టర్మ్ ఎలక్షన్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్లో కొంత ఫ్రీక్వెంట్ ట్రంకేటెడ్ టెన్యూర్స్ అంటే ఏంటి, తరచుగా ఈ కాల పరిమితిని తగ్గించడం అనేది కొంత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అస్థిరత్వానికి దారి తీయచ్చు అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రపోజల్లో, ఈ బిల్లో ముఖ్యంగా డీపర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డిఫెక్షన్స్ అంటే ఫిరాయింపులు కావచ్చు. రైట్. సో వాటికి ఎక్కడా మనం మాట్లాడలేదు. అదేవిధంగా పార్టీ స్ప్లిట్స్ అనేవి కూడా, ముఖ్యంగా పార్టీ చీలికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఎక్కడ చెప్పలేదు. రైట్. ఇలాంటి లోతైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం అయితే లేదనేది కూడా ప్రపోజల్కి సంబంధించి కూడా చెప్తున్నారు. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా వీటిని మనం పరిగణించుకోవాలి సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్
ఎడిటోరియల్ మనం రియాలిటీ చెక్ ఆన్ శ్రీలంకాస్ తమిళ్ క్వశ్చన్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మన ఇండియా శ్రీలంక రిలేషన్స్ వైజ్ మనం చూడొచ్చు. ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది మనం మాట్లాడుకుంటే ఈ శ్రీలంక తమిళ్ క్వశ్చన్ అనేది ముఖ్యంగా 2009లో మనకి ఈ సివిల్ వార్ ఏదైతే ఉందో అంతర్యుద్ధం అనేది ముగిసింది. దీర్ఘకాల రాజకీయ మరియు మానవతా సమస్యగా మనకు ఉంది. రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, భూ హక్కులు కావచ్చు. యుద్ధం తర్వాత మనకి సయోధ్యపరంగా తమిళ మైనారిటీలను ముఖ్యంగా అట్టడుగులోకి పడేసింది ఈ యుద్ధం, రైట్. సో దీనికి సంబంధించి మన సిచ్యువేషన్ అంటే కంటెక్స్ట్ అనేది ఇష్యూ పరంగా మనం తీసుకోవచ్చు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం గమనిస్తే రీసెంట్గా జరిగిన శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనుర కుమార దిశనాయక విజిట్ 3 days విజిట్ మనకి ఇండియాలో జరగడం అనేది చూసాం. ఇతను ముఖ్యంగా జనతా విముక్తి పెరమూన పార్టీకి సంబంధించి వచ్చారు. అయితే ఇతను కంపల్సరీ ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎలక్షన్స్ కావచ్చు, కొత్త కాన్స్టిట్యూషన్ అంటే కొత్త రాజ్యాంగాన్ని కూడా తీసుకువస్తామనే హామీ కూడా ఇచ్చారు, రైట్. సో ఈ ప్రామిస్ అనేది ఇచ్చారు. ఈ నేపథ్యంలో మనకి కంపల్సరీ తమిళ సయోధ్య కోసం ఖచ్చితమైన దృక్పథం అనేది అయితే ఇవ్వబడలేదు. అంటే ఈ హామీ అయితే ఇచ్చారు, ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ని ఎలక్షన్ సంబంధించి హామీ ఇచ్చారు. అదేవిధంగా న్యూ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొస్తాం అనేది కూడా చెప్పారు. బట్ ఇక్కడ తమిళ సయోధ్య కోసం ఖచ్చితమైన దృక్పథం అయితే చెప్పలేదు అనేది కూడా ఒక మైనస్ పాయింట్ చెప్పుకోవచ్చు, రైట్. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ హిస్టారికల్ కంటెక్స్ట్ చూస్తే శ్రీలంక సివిల్ వార్ అనేది మనకి 1983 నుంచి 2009 వరకు జరిగింది. ఈ యుద్ధంలో మనకి తమిళ్ టైగర్స్ అనేవారు డిఫీట్ అవ్వడం చూసాం, రైట్. సో అయితే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్గా మనకి కొన్ని ఎన్ఫోర్స్డ్ డిసప్పీరెన్సెస్ కావచ్చు, అంటే బలవంతంగా అదృశ్యం అవ్వడం, మిలిటరీ హెల్డ్ ల్యాండ్ అంటే సైనిక ఆధీనంలో ఉన్న భూమి కావచ్చు, రైట్. ఇలాంటివన్నీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. స్థానిక స్వయం ప్రతిపత్తి లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ లోకల్ అటానమీ, ఇలాంటివన్నీ పరిష్కరించిన సమస్యలుగా మనకి ఇంకా స్టిల్ ఉన్నాయి, రైట్. సో ఇవి ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది ఇందులో అనేది మనం అర్థం చేసుకుంటే ఇండియా శ్రీలంక అకార్డ్గా మనం పిలిచే 1987 ఒప్పందం ఏదైతే ఉందో అది ముఖ్యంగా అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాని తర్వాత మనకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మిషన్స్ని మనం తీసుకురావడం సబ్సిక్వెంట్ అంటే పర్టికులర్గా శ్రీలంకలో మోహరించడం, తమిళులు సింహాలీల నుండి కొంత ప్రతిఘటన కూడా ఎదుర్కొంది, రైట్. సో కొంత రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది ఇండియా వీళ్ళ నుంచి, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే పొలిటికల్ డైనమిక్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చేంజ్ ఆఫ్ పాలిటిక్స్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రీలంకలో, రైట్. సో ఇక్కడ ఎన్పీపీ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ యునైటెడ్ పార్టీ ఏదైతే ఉందో నేషనల్ పీపుల్స్ పవర్ ఎలక్ట్రల్ సక్సెస్ అనేది మనకి ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో శ్రీలంకాస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ సంబంధించి మనం చూడొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా ఇక్కడ తమిళ్ అండ్ ముస్లిం మైనారిటీస్ సంబంధించి సపోర్ట్ అయితే ఉంది, నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ రీజియన్ సంబంధించి, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఇండియా షిఫ్టెడ్ ప్రయారిటీస్ కూడా మనం మాట్లాడాలి. ఇండియా ప్రయారిటీస్ కూడా మారుతున్నాయి ఇక్కడ, రైట్. సో ఫస్ట్ మనకి హిస్టారికల్గా మనం చూసుకుంటే తమిళ్ రైట్స్ సంబంధించి మనకి ఇక్కడ చెప్తున్న 1987 ఒప్పందంలో మనం అప్పటి వరకు మనం చూసుకుంటే తమిళ్ ఇష్యూ లేదా తమిళకి సంబంధించిన తమిళుల హక్కుల గురించి పోరాటం మీడియేట్ చేసింది ముఖ్యంగా. బట్ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఇండియా పొజిషన్ ఏంటంటే వ్యూహాత్మక ఆలోచనలు, వ్యూహాత్మక అవసరాలు మారిపోయాయి. ఇప్పుడు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ రీజియన్లో కౌంటర్గానే ఫోకస్ చేస్తుంది. ఇది గమనించాల్సిన అంశం, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనకి 13th అమెండ్మెంట్ అంటే 13వ సవరణకు సంబంధించి మనం మాట్లాడుకోండి. ఇప్పుడు ఈ ఇండియా శ్రీలంక అకార్డ్ ఏదైతే ఉందో 1987కి సంబంధించి దీని నుంచి తీసుకొచ్చిన ఈ 13th అమెండ్మెంట్ అనేది పవర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిన్సెస్కి బదిలీ చేసే విధంగా ఇది కుదిరించారు, రైట్. సో 13th అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే తమిళ్స్ ఈ పర్టిక్యులర్ 13th అమెండ్మెంట్ అనేది అంత నెససరీ కాదు, ఇన్సఫిషియెంట్ స్టెప్ అని కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే ఫెడరల్ ఆస్పిరేషన్స్ అనేవి దెబ్బతింటున్నాయి, అంటే సమాఖ్యకి సంబంధించిన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీసే విధంగా ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. ఒక పక్క తమిళ్స్ అలా చెప్తుంటే ఒక పక్క సింహాలీస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సింహాలీస్ మెజారిటీ ప్రజలు తరచుగా దీన్ని భారతీయులు విధింపుగా భావిస్తున్నారు. అంటే ఇండియా యొక్క
ఇక్కడ ఫీల్ అవుతున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ పర్టికులర్ ఇష్యూస్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ అనేవి చూడొచ్చు. తమిళ పొలిటికల్ పార్టీస్ కంపల్సరీ ఈ క్రెడిబిలిటీ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అంతర్గతంగా వైఫల్యాలు అనేవి, ఎన్నికల్లో మద్దతు కోల్పోవడం, అదేవిధంగా తమిళ రాజకీయ పార్టీలు విశ్వసనీయత సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వడం, అదేవిధంగా ఇంక్లూడింగ్ ఇండియా ఇంటర్నేషనల్ యాక్టర్ అంటే అంతర్జాతీయ నటులుగా మనం ఇక్కడ చెప్పచ్చు. ఇండియా, చైనా, ఇలాంటి యుఎస్ కావచ్చు ఈవెన్, రైట్. భారతదేశంతో సహా అంతర్జాతీయ యాక్టర్స్ పైన ఆధారపడడం అనేది ఇక్కడ స్పష్టమైన ప్రయోజనాలు అయితే శ్రీలంక కలిగే అవకాశం అయితే లేదనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే నెక్స్ట్ వే ఫార్వర్డ్, భవిష్యత్తుకు సంబంధించి మనం ఏం చేయాలి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎన్పీపీస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేషనల్ పొలిటికల్ పవర్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రోల్ అయితే, పాత్ర అయితే చాలా ఉంది. ముఖ్యంగా వార్ టైమ్ అకౌంటబిలిటీకి సంబంధించి, ల్యాండ్ రైట్స్ సంబంధించి, తమిళ్ డామినేటెడ్ ఏరియాస్ డెవలప్మెంట్ సంబంధించి ఫోకస్ చేయాల్సిన ఆపర్చునిటీ కూడా ఇప్పుడు వచ్చింది వాళ్ళకి, రైట్. సో ఇతను ఇప్పుడు వచ్చిన కొత్త ప్రెసిడెంట్ ద్వారా నెక్స్ట్ తమిళ్ లీడర్షిప్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి, రైట్. తమిళ్ నాయకత్వం సంబంధించి అట్టడుగు స్థాయి భాగస్వామ్యం మరియు తమిళ ఆకాంక్షల విశ్వసనీయత ప్రాతినిధ్యంపై దృష్టి కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. ఈ రెండు ప్రధానంగా చేయాల్సిన అంశాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పిఎం మోడీ అండ్ కింగ్ చార్ల్స్ రీఅఫర్మ్స్ టైస్ ఆఫ్ ఇండియా యూకే. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బ్రిటన్స్ కింగ్ చార్ల్స్ III ఫోన్లో మాట్లాడుకోవడం నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేసిన అంశాలు మనం ఇక్కడ చూడాలి, రైట్. సో ఇక్కడ స్ట్రాంగ్ టైస్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి, చైనాకి, దానికి సంబంధించి కొంత రీకాల్ చేసుకున్నారు వాళ్ళు. అదేవిధంగా ఇద్దరు ముఖ్యంగా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇరు దేశాలకు సంబంధించి కంపల్సరీ బలోపేతం కావాలనే కమిట్మెంట్ని ముందు తీసుకెళ్తున్నారు, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియా యూకే రిలేషన్స్ సంబంధించి రెండు కంట్రీస్ ఒక కాంప్లెక్స్ అండ్ మల్టీఫెస్టెడ్ రిలేషన్షిప్, అంటే బలమైన అదేవిధంగా బహుముఖ సంబంధాలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేషన్ సంబంధించి మనం ట్రేడ్లో చూడొచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్లో చూడొచ్చు, డిఫెన్స్లో చూడొచ్చు, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ లాంటి అంశాలతో చూడొచ్చు, రైట్. సో క్లైమేట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన చార్ల్స్ కింగ్ గారికి, రైట్. కింగ్ చార్ల్స్ గారికి ముఖ్యంగా ఇతను లాంగ్ టైం దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ కాజెస్ సంబంధించి క్లైమేట్ సస్టైనబిలిటీ అనేది ఒక క్రిటికల్ పార్ట్గా మనకి ఇండియా యూకే కోఆపరేషన్ సంబంధించి ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళాము, రైట్. సో హిస్టారికల్ రిలేషన్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫోకస్ చేస్తూ అంటే చారిత్రాత్మక సంబంధాలు మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఇండియా యూకే మధ్య మనకి వారసత్వ సంపదకు సంబంధించి అదేవిధంగా బయలేటరల్ రిలేషన్షిప్ దీర్ఘకాలికంగా ఉన్నాయి, రైట్. సో అదేవిధంగా మనకి కామన్వెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కామన్వెల్త్కి సంబంధించి మనకి ఫోకస్ చేస్తే వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకున్న ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే కామన్వెల్త్. ఇది మన ఇరు దేశాల సమన్వయానికి సంబంధించి ప్రధానమైన ఒక ఇంపార్టెంట్ ఏరియాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అనేది అక్టోబర్ 2024లో జరిగింది. ముఖ్యంగా ఇది సమోవా కంట్రీలో జరిగింది. ఈ కంట్రీ ముఖ్యంగా ఓషియానియాలో ఉంది. ఈ పర్టికులర్గా ఈ మీటింగ్కి మోడీ గారు అటెండ్ అవ్వకపోయినప్పటికీ ఈ మీటింగ్కి ముఖ్యంగా ఈ టాపిక్ అయితే వీళ్ళ మధ్య డిస్కషన్లో వచ్చింది, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ అక్టోబర్ 2024 ఇన్ సమోవా, రైట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో వాతావరణ చర్యలకు సంబంధించి కావచ్చు, లేదా సుస్థిరాభివృద్ధికి సంబంధించి, లేదా సుస్థిరతకు సంబంధించి ఫోకస్ చేసిన అంశాలు ఇక్కడ డిస్కస్ చేశారు వీళ్ళిద్దరూ. ముఖ్యంగా కింగ్ చార్ల్స్ అనేవారు దీర్ఘకాలికంగా ఈ అంశాల మీద ఫోకస్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ సంబంధించి మనం చూడొచ్చు, అదేవిధంగా మేజర్గా మనం బ్రిటన్ నుంచి కూడా, రైట్. సో అయితే పిఎం మోడీ గారు ఇండియాస్ ఇనిషియేటివ్ సంబంధించి కంపల్సరీ ఎఫర్ట్స్ తీసుకురాబోతున్నాం. ముఖ్యంగా క్లైమేట్ యాక్షన్ అయితే ఫోకస్ చేశారు కాబట్టి కంపల్సరీ అక్నాలెడ్జ్ చేశారు. ఎఫర్ట్స్ అనేవి ముందుకు వెళ్తే క్లైమేట్ అడ్వకేసీని ముందుకు తీసుకెళ్తాం అనే ప్రామిస్ను కూడా ఇచ్చారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇక్కడ ఇండియా అండ్ ఫ్రాన్స్ సైన్ MOU ఫర్ న్యూ నేషనల్ మ్యూజియం. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన మనం కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే
ఇండియా అండ్ ఫ్రాన్స్ అనేది రీసెంట్గా మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అనేది ఒకటి కుదుర్చుకుంది. అందులో న్యూ నేషనల్ మ్యూజియం అనేది ఇండియాలో పెట్టాలి, రైట్? న్యూ నేషనల్ మ్యూజియం అనేది ఇండియాలో పెట్టాలి. అది దానికి ఫ్రాన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ మ్యూజియం పేరు యుగీన్ భారత్ అనే పేరుతో మనకి న్యూఢిల్లీలో ఇది పెడతారు. హిస్టారిక్ నార్త్ బ్లాక్ అండ్ సౌత్ బ్లాక్ నేషనల్ క్యాపిటల్లో ఉన్న న్యూఢిల్లీ ప్లేస్లో మనకి ఈ యుగీన్ భారత్ అనే మ్యూజియం అనేది రాబోతుంది. యుగీన్ భారత్ అనేది సాంస్క్రిట్ వర్డ్ నుంచి తీసుకున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పేరు ఎవర్ లాస్టింగ్ ఇండియా. యుగీన్ భారత్ అంటే ఎవర్ లాస్టింగ్ ఇండియా అంటే చిరస్థాయిగా లేదా శాశ్వత భారత్గా పిలుస్తాం, రైట్? సో అయితే కీ ఫీచర్స్ ఏంటి ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు ఇది ఒక షార్ట్ ఆర్టికలే, బట్ కీ ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్ ఆర్టికల్ నుంచి మనం ఫోకస్ చేస్తే ఇది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్ అయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియంగా మనం చెప్పచ్చు. మనకి ఆల్రెడీ దీన్ని ఫ్రాన్స్లో ప్యారిస్లో మనకున్న లోవేర్ మ్యూజియంని ఇప్పటివరకు పెద్దదిగా చెప్తున్నారు, చాలా ఫేమస్గా. దాన్ని ఇన్స్పైర్ చేసుకుంటూ దీన్ని కడుతున్నారు, రైట్? అది కూడా ఇంపార్టెంట్. అయితే ఈ మ్యూజియం మేజర్గా ఇండియాస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఐడెంటిటీని ఫోకస్ చేస్తూ ఇక్కడ కనిపించేలా ప్రదర్శించేలా దీన్ని మ్యూజియాన్ని ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ సాఫ్ట్ పవర్ అనేది కూడా ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మేజర్ వర్డ్స్ అనేది చెప్పుకోవచ్చు, రైట్? సో ఇక్కడ మ్యూజియం అనేది ఇక్కడ కంపల్సరీ స్ట్రాంగ్ కల్చరల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సాఫ్ట్ పవర్ అని మనం యూజ్ చేస్తాం. అది ఇండియాకి బలంగా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన కల్చర్ ఏదైతే ఉందో ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చర్ అనేది ఒక సాఫ్ట్ పవర్లో ఒక కాంపనెంట్గా చెప్తున్నారు, రైట్? సో అదేవిధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇండియా చైనాకి వ్యూహాత్మక రిలేషన్ అనేది ఉంది. దానికి ముందుకు వెళ్తున్నారు బయలాటరల్ రిలేషన్ సంబంధించి. అయితే ఈ పర్టికులర్ మ్యూజియం సంబంధించి మనం మాట్లాడుకుంటే అడాప్టివ్ రీయూజ్ అప్రోచ్ అనేది ఉపయోగించారు, రైట్? సో అంటే మ్యూజియం అనేది అడాప్టివ్ రీయూజ్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఇది ఒక టాక్టికల్ ఆర్ట్గా చెప్పుకోవచ్చు. అంటే వ్యూహాత్మక కళగా మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మధ్యలో ప్లేసెస్ విడిచిపెట్టిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమిస్తూ ముఖ్యంగా లండన్ మరియు న్యూయార్క్ వంటి నగరాల్లో ఆల్రెడీ 1970లలో ఆక్రమణలు తరచుగా చేశారు. సో ఈ మధ్యలో మిస్ అయిన ప్లేసెస్ అన్నీ కొలాబ్ చేస్తూ ఇది ఒక టాక్టికల్ ఆర్ట్గా దీన్ని ఉపయోగించుకుంటాం, రైట్? ఈ మ్యూజియం అనేది అడాప్టివ్ రీయూజ్ అప్రోచ్లో మనం ఫోకస్ చేస్తాం. అయితే సౌత్ బ్లాక్ అండ్ నార్త్ బ్లాక్స్ నుంచి ఈ అడాప్టివ్ రీయూజ్ అనేది ఫోకస్ చేస్తూ 2 ఐకానిక్ కొలోనియల్ బిల్డింగ్స్గా మనం వీటిని చూడొచ్చు, రైట్? సో అయితే ఫ్రాన్స్ ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రీవియస్గా చెప్పుకున్నాం లేబర్ మ్యూజియం ప్యారిస్లో ఉన్న మ్యూజియం కావచ్చు, లేదా హోటల్ డి లా మరైన్ లాంటి మ్యూజియాల్స్, ఆ ప్రాజెక్ట్స్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో ఫ్రాన్స్ ఎక్స్పర్టీస్ దీనికి వర్క్ చేస్తున్నారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇండియా ఈజ్ హైయెస్ట్ టారిఫ్ మేజర్ ఎకానమీ అని US నుంచి మనకి ఫారెన్ సెక్రటరీ చెప్తున్నారు. సో ఇక్కడ మేజర్గా ఇది కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎకానమీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇండియా అనేది యుఎస్కి సంబంధించి మనకి ఎక్కువ టారిఫ్స్ అనేవి విధిస్తుంది. ఇంపోర్ట్స్ సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది కవర్ చేసుకోవచ్చు, రైట్? సో ఇండియా ఇస్ ద హైయెస్ట్ టారిఫ్ మేజర్ ఎకానమీ అని యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గ్యార్సిటీ హైలైట్ చేశారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ కాల్ ఎందుకు వచ్చింది, ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా టారిఫ్స్ అనేవి ముఖ్యంగా కంపల్సరీ రెడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రెడ్యూస్ చేయాలి అని కోరుతూ ఈ కాల్ అయితే వచ్చింది ముఖ్యంగా యుఎస్ నుంచి. ఇక్కడ మన సమానత్వం అదేవిధంగా న్యాయమైన వాణిజ్యం ఇరు దేశాల మధ్య కలగాలంటే ప్రోత్సహించాలంటే కంపల్సరీ సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, రైట్? సో టారిఫ్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఎకనామికల్ టర్మ్స్ బేసిక్ టర్మ్స్గా తెలుసుకోవాలి కదా. టారిఫ్స్ అనేవి ఒక ట్యాక్సెస్గా చెప్తారు. ఇంపోర్టెడ్ గూడ్స్ సంబంధించి ట్యాక్సెస్ విధిస్తాం, రైట్? సో అయితే ఇవి ఎందుకు విధిస్తారంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, రైట్, దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు దేశీయ పరిశ్రమల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పరిరక్షించుకోవాలి. అదేవిధంగా వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఆ టారిఫ్స్ నుంచి రెవెన్యూస్ కూడా జనరేట్ అవుతాయి. కాబట్టి అదొక ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా. అయితే ఈ టారిఫ్స్ అనేవి మనకి ఎక్కువ అవడం వల్ల ఇంపోర్ట్స్ని మనం నిరోధించవచ్చు కానీ బట్ ట్రేడ్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అదొక ఇంపార్టెంట్ నెగిటివ్ ఫ్యాక్టర్, రైట్? సో అయితే కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ యుఎస్ ఇండియా ట్రేడ్కి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా డిఫెన్స్లో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో మన ట్రేడ్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ
డిస్ప్యూట్ ఏరియాస్ మనం మాట్లాడుకుంటే టారిఫ్ రేట్స్ అనేవి మనకి ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. అదేవిధంగా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అది కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్ డిస్ప్యూట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ యాక్సెస్, ఈ మూడు ప్రధానంగా ఇప్పుడు ఇండియా యుఎస్ రిలేషన్స్ బయలాటరల్ ట్రేడ్ రిలేషన్స్ వైజ్ మనకి ఉన్న సమస్యలు, రైట్. సో అయితే యుఎస్ అనేది మనకి ఇండియాకి సంబంధించిన బయలాటరల్ ట్రేడ్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ 2001 నుంచి చూస్తే 10-fold పెరిగింది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే యుఎస్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా మనం ప్రజెంట్ చెప్పొచ్చు. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ గమనించాలి. ఛాలెంజెస్ ఏమున్నాయి ఇరు దేశాల మధ్య అనేది చూస్తే ఫస్ట్ డిఫరెన్సెస్ అనేవి టారిఫ్ స్ట్రక్చర్లో మనం డిఫరెన్సెస్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు ఎకనామిక్స్, రైట్. ముఖ్యంగా యుఎస్ అనేది ఈ ఇండియాస్ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి అమెరికన్ గూడ్స్ సంబంధించి తగ్గించాలనేది కూడా పుష్ అనేది ఉంది, రైట్. టారిఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ టారిఫ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఇండియా అనేది పర్టికులర్గా ఈ టారిఫ్స్ అనేది కీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా ఆటోమొబైల్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వీటి మీద విధిస్తుంది. కీ సెక్టర్స్ ఏవైతున్నాయో వాటి మీద విధిస్తుంది, అదొక ఇంపార్టెంట్. అయితే యావరేజ్ అప్లైడ్ టారిఫ్ రేట్ అనేది 18%గా మనకి ఉందని వరల్డ్ బ్యాంక్ అనేది 2021లోనే చెప్పింది. 18% యావరేజ్ అప్లైడ్ టారిఫ్గా ఉండాలి అనేది కూడా వరల్డ్ బ్యాంక్ చెప్పింది, రైట్. దీన్ని మించి పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనకి ఒక ఆందోళన ఉంది. అది ఒక ట్రేడ్ డిస్ప్యూట్గా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది, రైట్. సో అయితే యుఎస్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకి థంబ్నెయిల్లో చెప్పినట్టు టారిఫ్ కింగ్ అంటే సుంకాల రాజుగా ఇండియాని సంబోధిస్తుంది. ఎందుకంటే చాలా హై టారిఫ్స్ అనేవి విధిస్తుంది. దానికి సంబంధించిన ఆందోళన నేపథ్యంలో ఈ లేబుల్ అయితే ఇచ్చింది ఇండియాకి, రైట్. టారిఫ్ కింగ్గా ఇండియా హై టారిఫ్స్ అనేది మనకి హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ సంబంధించి ఎర్లియర్ మనకి 100% ఉంటే దీన్ని 50% అయితే తగ్గించారు, రైట్. సో ఇది కూడా మనకి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అనేవి ఆల్మండ్స్ కావచ్చు, యాపిల్స్ కావచ్చు, యూఎస్ సంబంధించి మనకి ఎక్కువగా ఉంటాయి, వాటికి సంబంధించి కూడా, రైట్. సో ఇది ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. అదేవిధంగా మనకి ఈ ట్రేడ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇండియా యూఎస్ రిలేషన్స్ వైజ్, రైట్. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.